హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇక రైతులందరికీ కూడా మనకు తప్పకుండా డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే డబ్బులు విడుదల చేశాం. ఇక ఈరోజు ఇన్ని ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నామని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట. ఇక ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడవనే విషయాన్ని ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మీకు డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట. ఈరోజు ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడవనే విషయాన్ని ఇక్కడ నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఇంకా చాలామంది మాకు డబ్బులు పడలేదని అంటున్నారు. అటువంటి వారికి కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా ఇప్పటికే డబ్బులు విడుదల చేసినా కూడా ఎవరికైతే డబ్బులు పడలేదని బాధపడుతున్నారో ఆ రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకున్న వారికి డబ్బులు వస్తాయని కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అంటే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు ఈ నెల 24 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత 2,000 రూపాయలు అయితే జమ చేయబోతుంది. మీకు ఈ విషయాన్ని కూడా రైతులకు గుర్తించాలి. ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుండా ఉన్నా కూడా ఈ నెల 23 సాయంత్రం లోపు ఎవరైతే అప్లై చేసుకుని ఈకేవైసీ చేసుకుంటారో వారికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి. అలాగే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు కూడా చేసుకోండి. అప్పుడే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు ఇంకా దీని పట్ల అవగాహన లేక ఈ యొక్క ఈకేవైసీ చేసుకోకుండా ఉండిపోయారు. అటువంటి వారందరికీ కూడా డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి, మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులు అయితే పొందండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు డబ్బులు అయితే వేయబోతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు డబ్బులు అయితే వేస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఎన్ని ఎకరాలకు విడుదల చేసిందనేది కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం 3 ఎకరాల వారికి డబ్బులు జమ చేసినట్లు కూడా చెప్తున్నారు. ఇప్పటికి కూడా 18,000 అయితే పడుతున్నాయి. ఇక డబ్బులు పడని వారంతా కూడా రేవంత్ రెడ్డి గారు డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది ఏంటంటే మాకు ఇంకా డబ్బులు జమ కావట్లేదు, ఏ కారణం చేత జమ కాలేదని తెలుసుకోవడానికి మీరు తప్పకుండా ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఏఈఓ గారిని కలవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఏఈఓ గారిని కలిసి మీకు ఈ డబ్బులు ఎందుకు కాలేదో తెలుసుకొని దాని ప్రకారం మీరు కనుక ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా ఒకవేళ వాటి వల్ల ఏమైనా మీకు డబ్బులు పడలేదా అని తెలుసుకుని మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేయించుకోవాలి. మీరు ఎప్పుడైతే అప్డేట్ చేయించుకుంటారో ఈ అప్డేట్ చేయించుకున్న తర్వాత మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి మీరు. అందుకని నేను ప్రతి వీడియోలో కూడా మరి నేను చెప్తూనే ఉంటాను.
మళ్ళీ కూడా గుర్తు చేస్తూనే ఉంటాను. కొన్ని లక్షల మంది తెలంగాణలో మనకు దాదాపు 50 లక్షల పైచిలకు మంది రైతులు ఉన్నప్పుడు మన వీడియోస్ 2000 మందికి 3000 మందికి మాత్రమే రీచ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మనం ఇవన్నీ కూడా మిగిలినటువంటి వారికి కూడా మీరు ఈ వీడియోను షేర్ చేస్తే వారికి మరింత సమాచారం అనేది తెలుస్తుంది, మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకొని ఈ ఆదేశాలు పాటించి మీ యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నాయి. కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ అప్డేట్స్ ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైతే 2 ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తుంది. ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 2 ఎకరాల వారికి 12,000 రూపాయల వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక ఈ 2 ఎకరాల వారికి ఒకవేళ డబ్బులు పడకపోతే నేను చెప్పినట్లు ఏఓ గారిని కానీ ఏఈఓ గారిని కానీ కలిసి మీరు ఎందుకు డబ్బులు పడలేదో తెలుసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా నేను ముందు వీడియోలో చెప్పినట్లుగానే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేసింది. ఈ 19వ విడత నిధులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 19వ విడత నిధుల కింద ఒక్కొక్క రైతుకు కూడా ఈ నెల 24 నుంచి పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తూ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులను నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నాయి. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా గతంలో చూసుకుంటే మనకు ఈ యొక్క 17వ విడత 18వ విడత విడుదల చేయడం జరిగింది. ఇక 19వ విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 24 నుంచి 19వ విడత డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ గారు మనకు ఎవరైతే జనవరి 31 లోపు ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక రైతులంతా కూడా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క ఈకేవైసీ ఎవరైనా పూర్తి చేసుకోకుండా ఉంటే వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయలు జమ చేస్తుంది. అలాగే ఇక పీఎం కిసాన్ కింద కూడా 2,000 రూపాయలు, మొత్తం దాదాపు 8,000 రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ను గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీకు డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేశాయి. ఇక ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే జమ చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఇది మనకు తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన